భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే అక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే ఈరోజు ఇక్కడ దింసా నృత్యం అయితే ఈరోజు చోటు దక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది. చూసాం ఇంతవరకు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వరల్డ్ రికార్డుకి సంబంధించిన టీం కూడా ఉంచారు. ఆ టీం కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో చూశారు. చూడొచ్చు ఇక్కడ ఈ టీం అంతా కూడా అంతా అదే టీము. ఇక్కడ సంబంధించిన టీంలు అంతా కూడా వాళ్ళే చూడొచ్చు. ఒకవైపు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంబంధించిన టీం కావచ్చు, ఇతర జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు. ఈరోజు మంత్రి గుమ్మడి సంజయ్ రాణి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీగా వచ్చిన తర్వాత ఈ దింసాకు కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఇక సుమారుగా చూసుకుంటే 7 రోజుల కష్టానికి కూడా ఈ ప్రతిఫలం దక్కిందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మేడం గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈరోజు ఎంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం జరిగింది, ఇంత మంచి కార్యక్రమం జరిగింది. ఈరోజు వరల్డ్ వైడ్లోనే చూసుకుంటే ఎంత భారీ ఎత్తున కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా గిన్నిస్ రికార్డు కూడా తెరిపించారు. ఎందుకంటే దీన్ని ఎలా చూడాలేంటి, ఇంత భారీ ఎత్తున కూడా జనాలు వచ్చారు, పిల్లలు వచ్చారు, ఇంత భారీగా సుమారుగా 14,000 మందితో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఎలా చూడాలి? కష్టం అవుతున్నా చెప్పండి మేడం. ఈరోజు 13,000 మంది గిరిజన పిల్లలు ఎంతో అద్భుతంగా క్రమశిక్షణతో చేసినటువంటి ఈ దింసా నృత్యానికి ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మేము దింసా నృత్యంతో ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలనుకున్నాం. కాబట్టి ఈరోజు మా పిల్లలందరూ కూడా కష్టం 1 వీక్ కఠోరమైన శ్రమ చేశారు. మా అధికారులు కానీ, మేము కానీ, పిల్లలు కానీ, మెయిన్గా పిల్లలు 1 వీక్ నుండి చాలా కష్టపడి ఒక క్రమశిక్షణతో నేర్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఎంత భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఎప్పుడు లేనటువంటి ఇటు గిన్నిస్ రికార్డ్ అయితే వచ్చింది. గిన్నిస్ రికార్డ్ ఎలా చూడాలి ఏంటమ్మా? చెప్పాను కదా, చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, మేడం గారు ఒకటే చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ గిన్నిస్ రికార్డ్ రావడంతో చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఉత్తరాంధ్రకే కాదు, ఈరోజు రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు అయితే తీసుకుని వచ్చామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూస్తూ ఉంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ భారీ ఎత్తున కూడా అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఒకే చోటుకు చేరుకుని దీని యొక్క సంభాషణలో ఒక సందడి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరి కష్టాన్ని చెప్పాలి. ప్రతి ఒక్క స్కూల్కి కూడా ఈ దింసా నృత్యానికి సంబంధించిన ఒక టీచర్ని అయితే అసైన్ చేసి ఏ విధంగా చేయాలి, ఏ సాంగ్ వస్తుంది ఏంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకుని వచ్చి దాన్ని అంత చక్కగా చేశారు. అయితే ముఖ్యంగా చూడొచ్చు, ఈరోజు వీళ్ళందరినీ కూడా ఎంత చక్కగా తీసుకుని వచ్చారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మేడం గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం. మేడం గారు చెప్పండి, ఇంత భారీ ఎత్తున మీరు అందరూ కేవలం మంత్రి గారు కూడా చెప్పారు, మీ వల్లే ఇంత భారీ ఎత్తున జరిగింది, మీ వల్ల గిన్నిస్ రికార్డ్ కారణం కూడా మేడం గారు చెప్తూ ఉన్నారు. మంత్రి గారు ఎలా ఏ విధంగా మీరు ప్లాన్ చేశారు, ఏ విధంగా తీసుకుని వెళ్ళారండి? ఒక్క నిమిషం జస్ట్ 2 నిమిషాలు. అమ్మ చాలా ఎక్సలెంట్గా పిల్లలందరూ కూడా 13,000 మంది పిల్లల్ని పార్వతీపురం నుంచి, పాడేరు నుంచి, సీతంపేట, రంపచోడవరం నుంచి పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక వీడియో రికార్డ్ చేసి సాంగ్ డెవలప్ చేసి దానికి కావాల్సిన కొరియోగ్రఫీ అంతా కూడా చేసుకొని ఆ వీడియో 1 వీక్ ముందు అందరికీ షేర్ చేయడం జరిగింది. షేర్ చేసిన తర్వాత అందరూ కూడా వాళ్ళ స్కూల్స్లో ఒక్కొక్క గ్రూప్లో 50 మంది పిల్లల్ని చొప్పున వాళ్ళ టీచర్స్ ఒక 3 పెట్టి మేము వీళ్ళందరికీ కూడా వాళ్ళ స్కూల్లో రిహార్సల్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళని 29వ తారీఖు ఇక్కడికి తీసుకొని వచ్చి 30వ తారీఖు గ్రౌండ్లో నిలబెట్టి వాళ్ళకు రిహార్సల్ చేయించడం జరిగింది. ఇవాళ ఎట్లయినా గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫుల్ కాస్ట్యూమ్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ యూనిఫామ్గా ఒకే డ్రెస్ కోడ్, ఒకే ఆర్నమెంట్, ఒకే ఫ్లవర్ టైపు అందరికీ కూడా ఒకేలాగా మేకప్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దగ్గరగా 20 నుంచి 30 నిమిషాల పాటు పిల్లలందరూ కూడా నాన్ స్టాప్గా డాన్స్ చేయడం జరిగింది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ వాళ్ళు కూడా జడ్జెస్ ఇద్దరు కూడా చాలా సాటిస్ఫై అవ్వారు. వాళ్ళు కూడా మాకు క్రెడిట్ ఇచ్చారు. దట్ ఈస్ దిస్ సర్టిఫికేట్ దట్ వీ గాట్. సో ఇది మా గర్వకారణం, మా ట్రైబల్ చిల్డ్రన్. ఇది ఒక చరిత్ర విత్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మై పీఓస్. అంటే నేను డైరెక్టర్, నాతో పాటు 8 మంది పీఓస్ ఉన్నారు. దాంట్లో అందరూ కూడా కష్టపడ్డారు. సో ఇదంతా కూడా టీమ్ వర్క్. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కానీ, టీచర్స్ కానీ, పీఈటీస్ కానీ, ఆల్ శానిటేషన్ వర్కర్స్ కానీ అందరూ పేరున కష్టపడితే వీ గాట్ దిస్ రికార్డ్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. స్టూడెంట్స్ అందరూ కూడా మాకు సహకరించారు, టీచర్స్ అందరూ కూడా సహకరించారు, పోలీస్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు, అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి ఇది చాలా చక్కగా చేసామని చెప్తే
థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే చూస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు, ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం చేయడానికి ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఈరోజు భారీ ఎత్తున వచ్చి భారీ ఎత్తున ఈ కార్యక్రమం అయితే చేసామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఈ గిరిజన బిడ్డలకి, ఈ గిరిజన సంబంధించినటువంటి అన్ని రకాల వ్యక్తులకు కూడా ఈరోజు భారీ ఎత్తున ఈరోజు ఒక మంచి ఘన సత్కారమే జరిగిందనే చెప్పాలి. ఎంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చూడొచ్చు. చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీన్ని చూపిస్తూ ఏదైతే వరల్డ్ రికార్డ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదో ఉందో ఆ సర్టిఫికేట్ని చూపిస్తూ పూర్తి స్థాయిలో అందరితో పాటు ఒక సంబర వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో దీనికి సంబంధించి కేడారి శ్రావణ్ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీ ఆధ్వర్యంలో అక్కడ మీ ప్రాంతం నుంచి కూడా చాలామంది గిరిజన బిడ్డలు వచ్చారు. ఎలా చూడాలి, ఏంటి, ఎంత మంచి కార్యక్రమం జరిగింది. ఒక చూస్తే వరల్డ్ వైడ్ కూడా ఒక సెన్సేషనల్ కార్యక్రమం. ఒక ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దింసా నృత్యం ఈరోజు వరల్డ్ వైడ్గా వెళ్ళింది. దీన్ని ఎలా చూడాలి, ఏంటి? ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనం ఒక వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మనం ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించుకున్నామో, చాలా చాలా కృషితో వచ్చినటువంటి ఎయిర్పోర్ట్ ఇది. అయితే తెలుగుదేశం పార్టీ మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ బాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇదే ఒక రికార్డు. అలాంటిది దాన్ని మనం శంకుస్థాపన చేసి నుంచి ఈరోజు ఓపెనింగ్ వచ్చేప్పుడు ఓపెనింగ్కి మన గిరిజన ప్రాంత ప్రజలతో, ముఖ్యంగా పిల్లలతో ఈరోజు సుమారుగా 13,000 మందితో ఇప్పుడు అవార్డు తీసుకోవడం, ఒక గిన్నిస్ రికార్డ్ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో చూసాం కదా, చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా కీలక పాత్ర కూటమి ప్రభుత్వం అయితే ఎంతైనా ఉన్నదని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి ఈరోజు ఒక రికార్డు సృష్టించి ఒక గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఒక ప్రత్యేక, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి దింసా నృత్యాన్ని ఈరోజు వరల్డ్ వైడ్గా ఒక తెరపైకి తీసుకుని వచ్చి ఒక ట్రెడిషనల్ ఒక నృత్యంలా దీన్ని అయితే పూర్తిగా తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే వరల్డ్ రికార్డ్ రావడంతో అందరిలో కూడా ఒక సంబరాల వాతావరణంలో కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.